ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 28 సంవత్సరం అంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం సంఖ్యాకాండము 17, 18 మరియు 19 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 6వ అధ్యాయము 14 నుండి 31వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆయన తన దక్షిణ హస్తాన్ని చాపి ఈ దినం మీకు మేలు చేయుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. మన ప్రభు అనుదినమును మనకు మేలు చేస్తాడు. మేలు చేయుటయందు ఆయన అలసిపోని దేవుడు, ఆయన సొమ్మసిల్లని దేవుడు. అట్టి దేవుని ఈ రోజున మనమందరం కలిగి ఉన్నాం కనుక ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఈ ఉదయకాలం మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. అవును దేవుని బిడ్డలారా, మన ప్రభువుకున్నటువంటి అనేక నామములలో ఒక నామము ఏమిటో తెలుసా? అద్భుతములు చేయువాడు. ఆయనే ఆశ్చర్యకరుడు. ఆయన చేయు కార్యములన్నీ కూడా ఆశ్చర్యకరములే. ఆయన తన దక్షిణ హస్తాన్ని చాపి మనకి అనేక అద్భుతాలు చేయుచున్నాడు, అనేక ఆశ్చర్య కార్యములను చేయుచున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఆయన ఎన్నడైనా ఒక అద్భుతం మీకు చేయకపోతే ఈరోజు మీ జీవితం ఇలా ఉండేది కాదు. ఆయన మీ పట్ల జోక్యం చేసుకోకపోతే ఈ రోజున ఇంత ఆనందాన్ని, సంతోషాన్ని మీరు అనుభవిస్తూ ఉండేవారు కాదు. ఆయన మీ ఎడల కనికరము గలవాడుగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్కాట్లాండ్ దేశంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. అతని పేరు రాల్ఫ్ ఎరిస్కిన్. ఈ దైవజనుడు స్వస్థత పరిచర్యలో, విడుదల పరిచర్యలో బహుబలముగా దేవుని చేత వాడబడినటువంటి దైవజనుడు. ఆయన ఒక గొప్ప మందిరాన్ని కట్టాడు. ఆ ప్రాంతానికి ఆ పరిచర్య ఒక గొప్ప వెలుగుని ప్రకాశింపజేసింది. ఎంతోమంది గుడ్డివారు చూడడం, ఎంతోమంది అంగహీనులు చక్కటి అవయవాలు పొందుకొని ప్రభుని స్తుతించడం ఆ పరిచర్యలో ప్రతిరోజు సర్వసాధారణంగా జరుగుతున్న విషయాలు. అయితే ఈ గొప్ప దైవజనుడి గురించి మనం కాసేపు ప్రక్కన పెడితే మీకు ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాలని ఆశిస్తున్నాను. అదే స్కాట్లాండ్ దేశంలో పేదవారైనటువంటి 2 భార్యాభర్తలు ఉన్నారు. దేవుడు వారిని తన పరిచర్యకు పిలుచుకున్నాడు. ఆయన సేవని వారు అద్భుతంగా చేయడం ప్రారంభించారు. ఒక గ్రామంలో వారు పరిచర్య జరిగిస్తున్నారు. వారిలో ఉన్నటువంటి దేవుని ప్రేమ ఆ ప్రాంతపు ప్రజలు అనుభవించి, విస్తారమైనటువంటి ప్రజలు వారు మారు మనసు పొంది రక్షణ పొందారు. ఆ తర్వాత ఈ దైవజనరాలు దేవుని ప్రేమతో నింపబడి అనేకుల బాధలను తన బాధగా చేసుకొని, అనేక మంది నొప్పులను తన నొప్పిగా మార్చుకొని, రాత్రి జాముల యందు, పగటి వేళల యందు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ, ఆమె కన్నీరు కారుస్తూ దేవుని పాదాలు తన కన్నీళ్లతో తడుపుతూ ఉండేది. ఆమె యొక్క ప్రేమను చూసిన ఆ సంఘ సభ్యులు ఆమెను ఎంతో ప్రేమించారు. రోజులు గడిచిపోతున్నాయి. ఒకనొక దినం ఆమె శరీరములో ఒక అస్వస్థత సంభవించింది. ఆ దైవజనుడు తన భార్యని హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. డాక్టర్ గారు కొన్ని టెస్టులు చేశారు. ఆ తర్వాత ఆమె వ్యాధి
ఒక భయంకరమైనదిగా అతడు ప్రకటించాడు. మెడిసిన్స్ వాడుతున్నారు, కానీ ఎలాంటి లాభం లేదు. ఆమె 2 నెలల్లో చనిపోయింది. సంఘస్థులందరూ కూడా చాలా బాధపడ్డారు. 10 గ్రామాల ప్రజలు ఆమె యొక్క అంతిమ యాత్రకు తరలి వచ్చారు. కన్నీరు మున్నీరుగా వెల్పిస్తున్నారు. ఆ భౌతిక కాయానికి స్నానం చేయించి వస్త్రాలు ధరింపజేసి ఆ సమాధి పెట్టెలో ఆ పార్థివ దేహాన్ని పరుండబెట్టారు. ప్రార్థనలు జరిగినాయి. తర్వాత ఒక సమాధి తోటకి తీసుకుని వెళ్ళారు. అక్కడ అనేకులు కూడా కడసారి చూపుగా అందరూ ఆ పార్థివ దేహాన్ని చూస్తున్నారు. ఈలోపు ఒక సంఘస్థుని కంటికి ఈ పాస్టమ్మ గారి యొక్క చేతుకున్నటువంటి ఉంగరం కనిపించింది. వెంటనే అతడు తెలియజేశాడు, అదొక సెంటిమెంట్తో కూడినటువంటి ఉంగరం. ఆ ఉంగరాన్ని తీయడానికి ప్రయత్నం చేశారు. ఆ వ్రేలు ఉబ్బిపోవడం వలన ఆ ఉంగరం రాలేకపోయింది. తర్వాత ఎవరు అన్నారు, ఆ చేతుకున్నటువంటి వ్రేలుని కట్ చేసి ఆ ఉంగరాన్ని తీద్దామన్నారు. ఎలాగో చనిపోయింది కదా, చనిపోయినటువంటి ఆవిడికి ఉంగరం ఎందుకు అని చెప్పి ఆ సంఘ పెద్ద అని ఒక కత్తితో ఆ వేలుని కట్ చేసి ఆ ఉంగరాన్ని తీసేద్దాం అని చెబుతున్నప్పుడు దైవజనుడు అన్నాడు, మీరు ఎవ్వరు కూడా అలా చేయొద్దు, నా భార్య కంటే ఆ ఉంగరం ఎక్కువ కాదు అని చెప్పి దైవజనుడు ఆఫ్ చేశాడు. ఆ ఉంగరం కూడా ఒక సెంటిమెంట్తో కూడినటువంటి ఉంగరం అట. కొన్ని లక్షల రూపాయలకి మరి దాన్ని అమ్మగలిగినటువంటి ఖరీదు కలిగినటువంటి ఉంగరం అది. అయితే ఆ ఉంగరాన్ని అలాగే ఉంచి సమాధి చేయబోతుండగా ఆ కాటి కాపరి ఇదంతా చూశాడు. సమాధి కార్యక్రమం అయిపోయింది. సాయంకాలం ఆ ఉంగరం నా జేబులో ఉంటుందనుకున్నాడు. ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. సాయంకాలం 7:30 గంటల మధ్యలో ఈ కాటి కాపరి ఆ సమాధి తోటకొచ్చాడు. పలుగు పార తీసుకుని వచ్చాడు. త్రవ్వాడు. ఆ సమాధి పెట్టె బయటపడింది. మూత తీశాడు. ఆ చేతిని బయటికి లాగాడు. వెంటనే ఒక క్యాండిల్ వెలిగించి ఆ సమాధి లోపల పెట్టి ఆ చేతిని బయటికి లాగి ఆ ఉంగరం తీస్తుంటే రావట్లేదు. తనతో పాటు వెంట తెచ్చుకున్న ఆ కత్తి తీసుకున్నాడు. అలా కోస్తూ ఉంటే రక్తం చిమ్మి తన మీద ప్రవహిస్తూ ఉంది. ఆ విషయాన్ని గమనించని ఇతడు ఆ ఉంగరం ధ్యాసలో పడి ఆ ఉంగరాన్ని తీయబోతుండగా ఆవిడ కళ్ళు తెరిచేసింది. కాళ్ళు చేతులు కదిలించింది. అంతే, చూశాడు, అదిరిపోయాడు. ఒక్క పెట్టున కుక్క పరుగు తీశాడు. వెనకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ఈలోపు సమాధిలో ఉన్నటువంటి ఆవిడ బ్రతికినదై మెల్లగా బయటకొచ్చి తన ఇంటి దారి పట్టింది. అదే సమయంలో తన భర్త తన ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు. ఈరోజు నా భార్య చనిపోయింది, ఆమె యొక్క అంతిమ యాత్ర జరిగింది, నీవెందుకు రాలేదని తన ఫ్రెండ్ని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈలోపు ఆవిడ డోర్ కొట్టింది. వచ్చాడు, తలుపు తీశాడు. ఆశ్చర్యపోయాడు. ఎవరు నువ్వు? ఆవిడంటుంది, అయ్యా, నేను నీ భార్యని. నేను నిజంగా బ్రతికాను, ఏం జరిగిందో తర్వాత చెప్తాను, లోపల తీసుకెళ్ళండి అని అడిగింది. చేతులు చాపాడు. లోపల తీసుకుని వెళ్ళాడు. అర్ధగంటలో అంబులెన్స్ వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్లారు. 10 రోజులు వైద్యం చేశారు. పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా బయటకు వచ్చేసింది. అద్భుతం. ఆమె 6 మాసాలకి గర్భం ధరించింది. ఆ తర్వాత ఒక పండంటి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు. గొప్ప దైవజనుడు అయ్యాడు. ఆ దైవజనుడు మరెవరో కాదు, ఈ ధ్యానం ప్రారంభంలో చెప్పిన రాల్ఫ్ ఎరిస్కిన్ గారు. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్కాట్లాండ్ దేశంలో జరిగిన ఒక గొప్ప అద్భుతం. మన దేవుడు మహత్తైన కార్యాలు చేయగలడు, విస్తారమైన అద్భుతాలు జరిగించగలడు. ఈ రోజున నీవు ఆయనను విశ్వసించినట్లయితే నీ పరిస్థితుల్లో, నీ వాతావరణంలో, నీ ఇంటిలో నీకు కావలసిన అద్భుతమైన కార్యాన్ని ఆయన చేయగలడు
ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన శక్తి మారలేదు, ఆయన మహిమ మారలేదు, ఆయన ప్రభావము ఆయన నుండి వెళ్ళిపోలేదు. ఆ రోజు ఆదిలో ఆయన ఎలా ఉన్నాడో ఈరోజు కూడా అదే మహిమతో అదే శక్తితో ఉన్నాడు. ఈ రోజున దేవుని యొక్క అద్భుతం నీకు కావాలా? దేవుని సన్నిధిలో మోకాలేసి, ప్రభువా, ఒక అద్భుత కార్యాన్ని నా జీవితంలో, నా కుటుంబంలో, నా పిల్లల్లో మీరు జరిగించండి. వినయముతో, విధేయతతో నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థన చేసినట్లయితే నీ కొరకు కేటాయించబడిన అద్భుతం నీ దగ్గరకు దేవుడు తీసుకుని వస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవునిగా మిమ్మల్ని మీరు ప్రకటించుకున్నందుకై వందనాలు. మా దేవా, మీరు చేయుచున్న అద్భుతాలు మరి ఎవరునూ చేయలేరు. మీరు చేయుచున్న అద్భుతాలు మా జీవితంలోని వేల సమస్యలను పరిష్కరించగలదు. మా తండ్రి, ఈ రోజున మా కొరకు మీరు కేటాయించిన ఆ అద్భుతాన్ని మాకు అనుగ్రహించండి. మా జీవితాన్ని ఆశీర్వాదమయముగా మార్చండి. ఈ వాక్యం వింటున్న మా ప్రియులను ఈ ఉదయకాలంలో జ్ఞాపకము చేసుకొని దీవించి ఆశీర్వదించి బలపరచుమని, వారికి కావలసిన ఒక అద్భుతాన్ని ఈ రోజు వరకు జరిగించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.